నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలకవర్గం సమయం ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. 45 ఎజెండా అంశాలపై కౌన్సిల్ సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు. ఇక కౌన్సిల్ మీటింగ్కు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక గడిచిన 5 ఏళ్లలో చేసిన పనులపై కౌన్సిల్ మీటింగ్లో చర్చ జరగనుంది. నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలకవర్గ సమయం ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. ఇక 45 ఎజెండా అంశాలపై కౌన్సిల్ సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు. కౌన్సిల్ మీటింగ్కు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక గడిచిన 5 ఏళ్లలో చేసిన పనులపై కౌన్సిల్ మీటింగ్లో చర్చ జరగనుంది. నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలకవర్గం సమయం ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. 45 ఎజెండా అంశాలపై కౌన్సిల్ సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు. ఇక కౌన్సిల్ మీటింగ్కు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. గడిచిన 5 ఏళ్లలో చేసిన పనులపై కౌన్సిల్ మీటింగ్లో చర్చ జరగనుంది. రెడ్డిగా నేడు జరగబోయే జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉంది. ఉదయం 10:30 జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కౌన్సిల్ హాల్లో ఈ యొక్క కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ యొక్క కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేశారు. సో ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా మరి కాసేపట్లో ఆదర్శ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ప్రస్తుతం సనత్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్కి చేరుకుంటారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు 40 మంది ఉన్నారు. వారందరికీ కూడా నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన ఈరోజు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పైన ఒక దిశానిర్దేశం చేశారు. సో మరి కాసేపట్లో వారందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్లకార్డ్స్ తోటి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి అడుకొస్తారు. సో ఇక ఈ కౌన్సిల్కి సంబంధించి చూస్తే ఒకసారి గత 5 ఏళ్లలో చేసినటువంటి పనులకు సంబంధించి చర్చ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాలక వర్గం మరో 2.5 నెలలు మాత్రమే ఉంటుంది. సో ఇక తర్వాత ముగుస్తుంది. సో దాదాపుగా ఈరోజు జరగబోయే కౌన్సిల్ సమావేశమే చివరి కౌన్సిల్ సమావేశం అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే మరో 2.5 నెలలు మాత్రమే పాలకవర్గం ఉంటుంది కాబట్టి సో మరి తర్వాత కౌన్సిల్ సమావేశం ఉండకపోవచ్చని అందరూ భావిస్తున్నారు. సో ఇప్పటికే ఇటు బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం, బీఆర్ఎస్ వీళ్ళు ప్రధానంగా చూస్తే వాళ్ళ యొక్క పార్టీ అధినేతలు ఎవరైతే ఉంటారో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో భేటీ అయ్యారు. అదేవిధంగా ఎంఐఎం చెందినటువంటి కార్పొరేటర్లు కూడా ఆయా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అదేవిధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆయా పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి అనేది కూడా దానిపైన కూడా నిన్న చర్చించుకున్నారు. కాబట్టి ముఖ్యంగా ఎస్ఆర్డిపి పనులకు సంబంధించి అదేవిధంగా హెచ్సిటి పనులకు సంబంధించి చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 5 ఏళ్లలో చేసినటువంటి ముఖ్యంగా హైదరాబాద్లో అభివృద్ధిపైన ప్రధానంగా చర్చ కాబట్టి ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా
చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనే దానిపైన కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 23 నెలలు కావస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాదులో చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనే దానిపైన ప్రధానంగా చర్చ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్లు చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు రోడ్లన్నీ కూడా మొత్తం అధ్వానంగా మారిపోయిన పరిస్థితి కాబట్టి సో వీటిపైన ప్రత్యేకించి ఫోకస్ చేసే అవకాశం ఉంది. వాటి అంశాలు కూడా లేవనెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దాంతోపాటుగా హైదరాబాదులో దాదాపుగా 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని మనకి ప్రభుత్వం ఏరే పారిశ్రామికవేత్తలకు లీజుకి ఇచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు విలువగల ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి పప్పు బెల్లాల్లా ఈ యొక్క ప్రభుత్వం ఏరే వాళ్ళకి అప్పజెప్తుంది అనేది కూడా ప్రధాన ఆరోపణ. సో వీటిపైన కూడా చర్చించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు చివరి కౌన్సిల్ సమావేశం అని చెప్తున్నటువంటి ఈ యొక్క పాలకవర్గం ఈసారి అంటే సజావుగా ఈ యొక్క కౌన్సిల్ సమావేశం జరగాలని భావిస్తున్నారు. ఎందుకంటే గౌతంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు మొత్తం కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడేది, వెంటనే వాయిదా పడేది. సో అలాంటి పరిస్థితి ఈ యొక్క చివరి కౌన్సిల్ సమావేశంలో ఉండకూడదని కూడా అందరూ భావిస్తున్నారు. సో ఖచ్చితంగా అందరి సహకారం ఉండి సో ప్రతి అంశంపైన చర్చించాలని కూడా పట్టుబడుతున్నారు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే మనకి ఈ యొక్క నూతన పాలకవర్గం జిహెచ్ఎంసీకి సంబంధించి నూతన పాలకవర్గం దాదాపుగా 15 నుంచి 18 ఈ యొక్క కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, అంటే ఈ యొక్క 5 ఏళ్లకు సంబంధించి. కానీ ఇప్పటివరకు ఇది చూస్తే 12వ కౌన్సిల్ సమావేశం మాత్రమే. అనేక అంశాలు చర్చకు రాలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఈ యొక్క చివరి 12వ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి సో ఖచ్చితంగా అన్ని అంశాలపైన అంటే 5 ఏళ్ళలో చేసినటువంటి అభివృద్ధి కానీ అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ కంపల్సరీ వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పాలసీ వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఖరీదైన భూములన్నీ కూడా 9,292 ఎకరాల భూములన్నీ కూడా పప్పు బెల్లాల్లా ఏరే వాళ్ళకి కట్టబెడుతున్నారు. కాబట్టి దానివల్ల నష్టం కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రధానంగా భావిస్తున్నారు. సో దీనిపైన పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ డివిజన్ కార్పొరేటరు ప్లకార్డ్ పట్టుకొని మరి కాసేపట్లో మనకి ఆదర్శ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వరకు కూడా ఆ యొక్క ప్లకార్డ్స్తో వస్తారు. వారి యొక్క సమస్యను అక్కడ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. చూడాలి ప్లకార్డ్స్తో లోపలికి వెళ్ళేటప్పుడు మరి ఎలో చేస్తారా లేదంటే ప్లకార్డ్స్ అక్కడ పెట్టి లోపలికి పంపిస్తారనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను కూడా అక్కడ మోహరించున్నాయి జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర. సో ఇక మనకి లోపల కూడా పెద్ద ఎత్తున యొక్క మార్షల్స్ను కూడా మోహరించి ఉన్నారు. ఎందుకంటే చివరి కౌన్సిల్ సమావేశం కావడం అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉండడం. ఎందుకంటే మొత్తం చూస్తే మనకి 95 అంశాలకు సంబంధించి అదేవిధంగా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో వీటిపైన ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూస్తే ఒకసారి మనకి 95 ప్రశ్నలు అదేవిధంగా 45 ఎజెండా అంశాలకు సంబంధించి చర్చ ఎక్కువగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి స్ట్రీట్ లైట్లు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ముఖ్యంగా ఈ యొక్క డివిజన్లలో ముఖ్యంగా అదేవిధంగా ఎక్కడ పట్టినా కూడా స్ట్రీట్ లైట్లు ఇప్పుడు ఎలగట్లేదని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు 10 గంటల టైంలో రాత్రి 10 గంటల టైంలో బస్ ఎక్కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి మరోసారి హైదరాబాద్లో దాపురిస్తుందని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఎందుకు స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు అనే దానిపైన కూడా ఎక్కువగా చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసాం ఇందిరమ్మ మనకి ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇందిరమ్మ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్లకు సంబంధించి కూడా చర్చ చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు. దాని తర్వాత ఇక బతుకమ్మ ముఖ్యంగా ఈ యొక్క సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కువ మందితో బతుకమ్మ నిర్వహించారు. అది గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్లో అది రికార్డ్ అయింది. కాబట్టి సో అటువంటి అంశం స్థానం దక్కింది కాబట్టి గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది కాబట్టి సో దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక చూస్తే ఇక నగరంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి నిలదీయడానికి కూడా బీజేపీ కార్పొరేటర్లు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. సో అన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధం చేసుకున్నారు బీజేపీ కార్పొరేటర్లు కూడా. ఎందుకంటే ప్రధాన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో వారు కూడా ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క
అధికార సంబంధించి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మనకి ఉదయం 10:30 ఈ యొక్క కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది. సో ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా జిహెచ్ఎంసీ ఆఫీస్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించాయి. అందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన కూడా తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2.5 ఏళ్ల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి హైదరాబాద్లో జరగడం లేదని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణ. ఎందుకంటే డ్రైనేజ్ సంబంధించి కానీ అదేవిధంగా మురుగు కాలువల్లో చెత్త తీయడం లేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. సో దానివల్ల మనకి పోయిన సీజన్లో చూస్తే విపరీతంగా వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా అయిపోయాయి అనేది కూడా ఆరోపణ. సో ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా చర్చించాలని కూడా పట్టుబడుతున్నారు. అదేవిధంగా డివిజన్ల వారీగా ఆనాడు బడ్జెట్ ఎంతవరకు కేటాయించిన తర్వాత ప్రస్తుతం ఎంతవరకు ఖర్చు చేశారు, ఖర్చు అయింది ఎంత, దేన్ని ఖర్చు చేశారు ఏంటనే విషయాలు కూడా ఖచ్చితంగా మాకు చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా పట్టుబట్టే అవకాశం ఉంది అందరు కార్పొరేటర్లు కూడా. దాని తర్వాత ఇక అధికారులు ఇప్పటికే ఈ యొక్క కార్పొరేటర్ల నుంచి కూడా సమాచారం తీసుకున్నారు. ఏ ప్రశ్నలు సంధిస్తారు ఏంటి అనేది కూడా సమాచారం తీసుకున్నారు. ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కువగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, అదేవిధంగా ఆ యొక్క భూముల అమ్మకాలకు సంబంధించినటువంటి సమస్యలు, సో వీటిపైన ఉంది. అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. సో వారి నుంచి కూడా అధికారులు సమాచారం తీసుకున్నారు. ఏ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ఏంటనే దానిపైన కూడా సేకరించారు. సో వారు కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఈ యొక్క చివరి కౌన్సిల్ మాత్రం కొంత రసాబసాగా జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకుండా సజావుగా ఈ యొక్క కౌన్సిల్ సమావేశం జరగాలని చెప్పేసి కూడా అందరు కార్పొరేటర్లు భావిస్తున్నారు. సో ఎందుకంటే అనేక అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్లో అభివృద్ధి కుంటుపడింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఇవాళ చేసినటువంటి అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదనేది కూడా ప్రధాన ఆరోపణ. ఎందుకంటే ఫ్లైఓవర్స్ కానీ, అదేవిధంగా ఫుట్పాత్లు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా త్రాగునీరు విషయంలో కానీ, సో ఈ విధంగా చూస్తే అన్నీ కూడా ఆనాడు కేసీఆర్ హయాంలో బస్తీ దవాఖానలు కానీ, సో వీటన్నిటిపైన కూడా కేసీఆర్ హయాంలోనే జరిగినాయి తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కుంటుపడిపోయింది. అసలు అభివృద్ధి హైదరాబాద్లో ఎక్కడ కూడా కంటికి కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతినిపోయింది అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి సో ఇవన్నీ పైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ సజావుగా సభ మాత్రం జరగాలని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా అంటే ఇటు ప్రతిపక్ష సభ్యులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి తప్ప దాట వేస్తే మాత్రం అది, ఎందుకంటే చివరి కౌన్సిల్ సమావేశం అనేక అంశాలపైన చర్చిస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఏ అంశాలు చర్చిస్తారు, ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఉంటుంది. కాబట్టి సో సభ మాత్రం సజావుగా జరగాలని చెప్పేసి కూడా కార్పొరేటర్లు అయితే భావిస్తున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళంతా ర్యాలీగా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి వచ్చి అక్కడ నుంచి కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.